వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు వింటేజ్ ముద్దుకుమ్మ. మీరు కూడా 2026లో నాలాగా ఛానల్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఇలాంటి ఛానల్ ఫిల్టర్స్ పెట్టుకొని ఛానల్ స్టార్ట్ చేస్తే ఛానల్ గ్రోత్ అవుతుందో లేదో డౌట్ ఉంటుంది కదా. సో బిగినర్స్ మీకోసమే అనమాట. ఈ 2026లో కనుక మీరు ఛానల్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే నేనైతే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని అయితే ఫుల్ డీటెయిల్గా చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. 2026లో ఛానల్ చాలా యూట్యూబ్ ఆల్గరిథం అయితే చేంజ్ అవుతూ వస్తుంది మనకి ఎప్పటికి. సో ఇప్పుడు మనం 2026లో ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక ఈమెయిల్ అయితే ఉంటే సరిపోతుంది అనమాట. యూట్యూబ్లో మనకి ఆల్రెడీ అకౌంట్ అనేది ఉంటుంది. దానికి మన అకౌంట్లోకి వెళ్ళామంటే క్రియేట్ ఛానల్ అని ఉంటుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత మనం యూట్యూబ్లో సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ యూట్యూబ్ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత అయితేనే మనకి ఛానల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఛానల్ని మనకి ఆల్రెడీ క్రియేట్ అయిన ఛానల్లోనే వీడియోస్ అప్లోడ్ చేయటం కానీ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మనకి వ్యూస్ అనేది రాదు. సో ఛానల్ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వైటీ స్టూడియోలో మనం ఛానల్ని క్రియేట్ చేసుకొని సెట్టింగ్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేస్తే మాత్రమే ఛానల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో కావాల్సింది మన ఫోన్ నెంబర్ ఒకటి కావాలి, ఈమెయిల్ ఐడి ఇస్తే సరిపోతుంది. జస్ట్ ఇంత ఇస్తే చాలు, మన ఛానల్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి అనేది మీ ఇష్టం. మనం డైలీ వ్లాగ్స్ చేసుకోవాలి, ఫ్యాషన్ టాక్స్ చేసుకోవాలి, లేకపోతే బ్యూటీకి సంబంధించింది, లేదు మీ లైఫ్ స్టైల్ చూపిద్దాం అనుకుంటే కనుక మీరు ఏ ఛానల్ అయితే పెడదాం అనుకుంటున్నారు, పీపుల్ బ్లాగ్స్, ఫ్యాషన్ టాక్స్ అలాంటి కొన్ని ఉంటాయి అనమాట. మనం సెట్టింగ్స్లోనే చేసుకోవాలి. సెట్టింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి. చేయాలి, ఎలాంటి ఫేస్ పెట్టుకోవాలి అనుకుంటున్నారా? మీ ఫేస్కి ఏది సెట్ అవుతుందో అలాంటి ఫిల్టర్స్ మనకి స్నాప్చాట్ ఉంటాయి. స్నాప్చాట్ అనేది మనకి యాప్ స్టోర్లో ఉంటుంది, అలాగే ఆండ్రాయిడ్లో అయితే ప్లే స్టోర్లో కూడా ఉంటుంది. డౌన్లోడ్ చేసేసుకొని మనం ఇలాంటి యూజ్ చేసుకోవటమే ఈ ఫిల్టర్ అనేది. స్నాప్చాట్లో ఎలా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం స్నాప్చాట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కెమెరా రోల్ కనిపిస్తుంది. పైన సెర్చ్ బార్లో మనకి కార్టూన్ ఫేస్ అని కొట్టామంటే ఇలాంటి ఫేసెస్ వస్తాయి. దాని డైరెక్టర్ మోడ్ అనేది ఒకటి ఉంటుంది ఆప్షన్. దాంట్లోకి పోయి మన ఫేస్ కూడా యాడ్ చేసుకొని ఫిల్టర్ యాడ్ చేసుకుంటే మనకి ఫేస్ అయితే రివీల్ అయిపోతుంది. ఈజీగా యూజ్ చేస్తున్న వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే స్నాప్చాట్ చాలా మందికి ఒకప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పటికీ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో మీరు బిగినర్స్ అయ్యుండి మీ ఫేస్ రివీల్ చేయకుండా మేము ఛానల్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఇలాంటి స్నాప్చాట్ యూజ్ చేసుకోవడం మనం ఛానల్ని అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి, ఎలా స్క్రిప్ట్ అనేది ఎలా రాసుకోవాలి అనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఎలా తీసుకోవాలి, మనకి కంటెంట్ ఎలా వస్తుంది, మనకి రెగ్యులర్గా కంటెంట్ రాదు కదా అనుకుంటారు. మీరు డైలీ బ్లాగ్ కింద అయితే మీ డైలీ లైఫ్ స్టైల్ని చూపించచ్చు. డైలీ కంటెంట్, మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్ అనేసి అలా చూపించచ్చు. డే ఇన్ మై లైఫ్ అని చూపించచ్చు. అలాంటి కొన్ని కంటెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మనం స్క్రిప్ట్ రాసుకొని స్క్రిప్ట్ ద్వారానే చేయాలనుకుంటే కనుక మనకి బెస్ట్ ఆప్షన్ చాట్‌జిపిటి, నానో బనానో, జెమిని అలాంటి వాటిలలో మనం కనుక ప్రాంప్ట్ ఇచ్చేసి మనకి ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఆ డైలీ వ్లాగ్ ఇలా ఉండాలి అనేది మీరు ఏ లాంగ్వేజ్లోనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఏ లాంగ్వేజ్ అయినా ఇవ్వండి. మీరు చాట్‌జిపిటికి ఈజీగా మనకైతే కంటెంట్ అయితే అది ఇస్తుంది. మనం ఏ లాంగ్వేజ్లో ఇచ్చినా కూడా దానికి అర్థమయ్యేలాగా ఇస్తే సరిపోతుంది అనమాట. అంత మంచిగా స్క్రిప్ట్ మనకి ఎన్ని మినిట్స్ స్క్రిప్ట్ కావాలన్నా కూడా అది స్క్రిప్ట్ కూడా రెడీ చేసి ఇస్తుంది. మీరు దాన్ని బేస్ చేసుకొని మనం కంటెంట్ అనేది రెడీ చేసుకోవడమే. దానికి కొంచెం మనం ఓన్గా యాడ్ చేసుకున్నామంటే న్యాచురల్గా అనిపిస్తుంది. సో వ్లాగ్ చేసేటప్పుడు వ్లాగ్ థంబ్నెయిల్ ఎలా కావాలి, ఎలా చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. థంబ్నెయిల్ అనేది మనం చాట్‌జిపిటి నుంచి ఈజీగా చేసుకోవచ్చు. చాట్‌జిపిటిలో థంబ్నెయిల్ ఎలా ఇవ్వాలి అంటే ఫస్ట్ మీరు మీ ఫేస్ని, రియల్ ఫేస్ని, ఇమేజ్ ఉంటుంది కదా, క్లియర్గా ఉన్న ఫేస్ ఇమేజ్ని మనం చాట్‌జిపిటికి ఇచ్చేసి మనం చాట్‌జిపిటిని చెప్పాలి ఎలా అంటే ఈ ఫేస్ని కార్టూన్ ఫేస్ లాగా క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి. అలాగే టైటిల్ అనేది మీరు కుకింగ్ బ్లాగ్ చేసుకుంటే కనుక కుకింగ్ బ్లాగ్ అని, లేదు మై డైలీ వ్లాగ్ అంటే డైలీ వ్లాగ్ అని, మై మార్నింగ్ రొటీన్ అంటే మార్నింగ్ రొటీన్ అలా అనమాట. మనం టైటిల్ కింద ఇలాంటి టైటిల్స్ ఇచ్చేసి మాకు ఇలా కలర్లో టైటిల్ అనేది రావాలి, కింద సబ్స్క్రైబ్ బటన్ రావాలి, ఇలా బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి, అక్కడక్కడ ఇలాంటి లైట్స్, హార్ట్ సింబల్స్, కుకింగ్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కొన్ని యాడ్ చేయాలి. అంటే అది యాడ్ చేసి మనకి 16:9 రేషియోలో వైటీలోకి థంబ్నెయిల్ కావాలని మీరు అడగండి.
అప్పుడు చెప్పండి దాని ఫ్రాంట్ రూపంలో. అప్పుడు అది మీకు ఈజీగా థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసి ఇస్తుంది. సో, చాలా ఈజీ అయిపోతుంది. కంటెంట్ ఇప్పుడు మీరు బిగినర్స్ కాబట్టి మీకు థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడానికి అంతగా రాదనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. నేను చాలా టైం లేనప్పుడు నేను ఇలాగ ఎమర్జెన్సీగా థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడానికి టైం లేకపోతే గనక నేను చాట్‌జీపీటీని అడిగి ఇలాంటి థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేసి నేను అప్‌లోడ్ చేసుకుంటాను. నాకు చాలా ఈజీగా అయిపోతుంది. మనం థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవడం నేర్చుకున్నాము. అలాగే ఎడిటింగ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి? ఎడిటింగ్‌కి ఈజీగా యూజ్ అయ్యే కొన్ని యాప్స్ గురించి చెప్తాను. నాకు బెస్ట్ యాప్స్ ఏంటంటే విఎన్. నేను కైన్ మాస్టర్‌లో కూడా ట్రై చేశాను. కైన్ మాస్టర్‌లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే నాకు కొంచెం అర్థం కాలేదు. అది నాకు అంత ఈజీగా అనిపించలేదు. సో, నేనైతే విఎన్‌కి షిఫ్ట్ అయిపోయా. విఎన్ నాకు చాలా ఈజీగా ఉంది. కానీ కొన్ని మనం పెయిడ్ అయితేనే వస్తాయన్నమాట. మన బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ కానీ, కొన్ని ఫాంట్ కానీ, అలాగే కొన్ని చేంజెస్ చేసుకోవాలంటే గనక మనం విఎన్ ప్రైమ్ తీసుకోవాలి. మనీ కట్టి తీసుకుంటే మాత్రమే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. లేకపోతే మనకి ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ కావు. సో, నేను అలాంటి టైంలో బ్యాక్‌గ్రౌండ్ చేంజెస్ చేసుకోవడానికి అలాంటివి కావాలంటే నేనేం చేస్తానంటే గూగుల్‌లోకెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అంటే టైప్ చేస్తే వస్తుంది. దాంట్లో నా ఇమేజెస్ కానీ కొన్ని ఏమన్నా కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలంటే దాంట్లో రిమూవ్ చేసుకునేదాన్ని. సో, అలా కాకుండా ఈజీ మెథడ్ ఏంటంటే ఇన్‌షాట్‌లో గూడా ఈజీగా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. మనం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలంటే ఇన్‌షాట్‌లో గూడా పెయిడ్ ఉంటుంది. మనం మనీ కట్టలేనప్పుడు ఫ్రీ యాడ్స్ వస్తాయన్నమాట. ఫ్రీ యాడ్స్ నొక్కితే మనకి బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. స్టిక్కర్స్ చేసుకోవచ్చు ఇన్‌షాట్‌లో. నాకు చాలా బాగా అనిపిస్తుంది. కానీ విఎన్ చాలా ఈజీగా ఉంటుంది. ఇన్‌షాట్ ఏంటంటే కొన్ని టూల్స్‌కి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మనకి బ్యాక్‌గ్రౌండ్ చేంజెస్ కానీ, ఫిల్టర్స్ కానీ, థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకోవడానికి గానీ, అలాగే మనం ఫేస్‌ని స్మూత్ చేసుకోవడానికి కూడా చాలా బావుంటుంది ఇన్‌షాట్. కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి. కానీ ఇన్‌షాట్ కూడా బెస్టే. నాకైతే విఎన్ అనేది బిగినర్స్‌కి బెస్ట్ అనిపిస్తది. విఎన్ చాలా బావుంటుంది. మనం ఏమేమి నేర్చుకున్నామంటే, మనం వైటీ ఛానెల్‌ని స్టార్ట్ చేసేటప్పుడు వైటీ స్టూడియోలో మనం సెట్టింగ్స్ అన్నీ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి మనం థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలి. థంబ్‌నెయిల్ అనేది చాట్‌జీపీటీ నుంచి కూడా క్రియేట్ చేసుకొని ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ కోసం కూడా మనం చాట్‌జీపీటీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫోర్త్‌ది వచ్చేసి మనం హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మనం నేర్చుకున్నది ఏంటంటే విఎన్ అండ్ ఇన్‌షాట్. అంటే మనం వీడియో ఎడిటింగ్స్ అనేది ఏ యాప్‌లో చేస్తే ఈజీగా వస్తుంది. మీరు బిగినర్స్ అయ్యుంటే గనక విఎన్‌లో చేయండి. మీరు కొంచెం బిగినర్స్ కాదు మాకు పర్ఫెక్ట్‌గా కొంచెం వచ్చు మేము చేయగలుగుతాం అంటే గనక మీరు ఇన్‌షాట్‌లో చేసుకోండి ఈజీగా ఉంటుంది. విఎన్‌లో అయితే కొంచెం ఇంకా ఈజీగా ఉంటుంది బిగినర్స్‌కి. కొంచెం మీరు సో, వీడియోనైతే చూసారు కదా! వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరెవరైనా ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని చూస్తున్నట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. బిగినర్స్ ఎవరైనా ఛానెల్‌ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇంట్లో ఫ్యామిలీస్ కానీ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు కానీ ఫేస్ రివీల్ చేయకుండా ఈ ఛానెల్‌ని స్టార్ట్ చేసుకోమంటే గనక సో, ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. ఇలాంటి ఫేస్ పెట్టి కూడా మనం ఛానెల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈజీగా మన డైలీ వ్లాగ్స్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యాషన్ టాక్స్ చేసుకోవచ్చు. బ్యూటీ టిప్స్, కుకింగ్ అన్నీ చేసుకోవచ్చు. ఈజీగానే ఉంటుంది. కొంతమందికి స్నాప్‌చాట్ కూడా ఎలా యూజ్ చేయాలో తెలీదు కదా! సో, స్నాప్‌చాట్‌లో కూడా ఎలా యూజ్ చేయాలి, అలాగే మన వీడియోని ఎలా అప్‌లోడ్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లారిటీగా కావాలనుకుంటే గనక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని స్నాప్‌చాట్ అనేది కామెంట్ సెక్షన్‌లో స్నాప్‌చాట్ అని పెట్టండి. నేను వీడియోని ఎలా చేసుకోవాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా మీతో షేర్ చేస్తాను. ఓకేనా? బాయ్.